ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలి అన్న ఆశ ఉంటది. తప్పులేదు. అందరం దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మనుషులందరి కోసం ప్రభు మరణించాడు. అందరి కోసం విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు. అందరి కోసం ప్రభు తను తాను సమర్పించుకున్నారు. మరి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దేవుని యొక్క చిత్తానుసారంగా మన జీవితాలు ఉండాలి. పరిశుద్ధులుగా తీర్చబడాలి. దేవుని సన్నిధిలో నూతన పరచబడి రక్షణ విషయములో ఎదిగి ఫలించే వారిగా ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యానుసారమైన ఆత్మీయ జీవితం. ద్రాక్షావల్లి ఫలించాలి. ఫలింపని ప్రతి చెట్టును దేవుడు ఏం చేస్తాడు? అగ్నిలో వేస్తాడు. పరలోక రాజ్యానికి వెళ్ళని జాబితా కొంత ఉంది. 5 వచనాలు మనం చూద్దాం. వీళ్ళెవరో పరలోక రాజ్యానికి వెళ్ళరు. వెళతాం అనుకుంటారు, వీళ్ళు మోసపోతున్నారు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయాన్ని జరిగించే వాళ్ళు, అక్రమం జరిగించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరు వెళ్ళరు. అక్కడ 10 రకాల ప్రజలు ఉన్నారు. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను. 10 రకాల ప్రజలు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వీళ్ళెవరో దేవుని రాజ్యానికి వెళ్ళరు. మోసపోవద్దు. ఇలాంటి జాబితాలో ఉంటే పరలోక రాజ్య ప్రవేశం లేదు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడిన వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. పరిశుద్ధపరచబడిన వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. నీతిమంతులుగా తీర్చబడిన వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. మీరు ఏ జాబితాలో ఉన్నారో చూసుకోండి. ఈ 10 రకాల వాళ్ళు మోసపోవద్దు. చాలామంది మోక్షానికి ఎన్నో దారులు ఉన్నాయి అంటారు. ఏం దారులు? నేనే మార్గం, జీవం, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు పరలోక రాజ్యానికి రాడు. కనుక ఏది చేసినా ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటారు కొందరు. కాదు, దేవుని దగ్గరకు వచ్చేవంటే నీ బ్రతుకు మారాలి. మారని వారు ఎవ్వరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. నీతిమంతులుగా తీర్చబడాలి, ఆత్మయందు కడుగబడాలి, పరిశుద్ధపరచబడిన వారే పరలోక రాజ్యం. మరి నువ్వు ఎక్కడున్నావో చూసుకో. ఈ 10 రకాల ప్రజలుగా జాబితాలో నువ్వు ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళవు. చాలామందిలో ఒక తత్వం ఉంటుంది. ఏది చేసినా సరే చివరికి ఏదో ఒకటి చేస్తే వెళ్ళిపోతాం, పుణ్యం చేస్తే వెళ్తాం అంటారు, మోక్షానికి వెళ్తాం. అవన్నీ దేవుని వాక్యానికి సరిపోవు. నిన్ను మీరు మోసపుచ్చుకుంటారు. కొందరు ఏమనుకుంటారు, నేను కరెక్ట్గా ఉన్నాను కదా అమ్మా, నేను పరలోక రాజ్యానికి వెళ్తాం అంటారు. నీ కరెక్ట్లు చెల్లవు. కొందరు దాన ధర్మాలు, నీతి కార్యాలు, గొప్ప కార్యాలు చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళరు. ఎందుకని వెళ్ళరు? దేవుని యొక్క నీతి కావాలి కానీ మన నీతి కాదు. యేసు ప్రభు రక్తం ద్వారా నీవు కడుగబడాలి కానీ నీ యొక్క సొంత కార్యాల ద్వారా నీతిమంతులుగా ఎవరు తీర్చబడరు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కనుక ఈ జాబితాలో ఉన్న వాళ్ళు ఎవ్వరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. మరి ఉన్నారా? మార్చుకోండి. ఎప్పటికైనా సరే
నీ సొంత ఆలోచనలు కాదు, నీ కోసం పరిశుద్ధ రక్తాన్ని కార్చిన ప్రభు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయనకు లోబడాలి కంతే. ఈ సృష్టికి ఆది సంభూతుడు, ఆయనకు లోబడాలి. మన తత్వాలు, మన జ్ఞానాలు, మన యొక్క సొంత ఆలోచనలు, ఈ తెలివితేటలు ఇవేమీ పనికి రావు. జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాడు. జ్ఞానులను సిగ్గుపరచకు లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఇక రెండవది గలతీ పత్రిక చూడండి, 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. గలతీ 5:21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. దీనికి ముందు కూడా 19వ అధ్యాయం నుంచి చెప్పాడు. ఇవి మొత్తం 15 రకాల ప్రజలు వీళ్ళు. జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట. అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటో తెలుసా? ఈ టీవీలో వస్తున్నాయి చూడండి, ఓ నవ్వుతున్నారు, తప్పిట్లు కొడుతున్నారు. ఇవన్నీ అల్లరితో కూడిన ఆటపాటలు. ఇలాంటి వాళ్ళు ఎవ్వరు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేస్తారు, సీరియల్ వదలరు. జాగ్రత్త, ఆ సీరియల్తోనే నరకానికి పోతారు. ఆదివారం ప్రార్థన, సోమవారం నుంచి టెన్షన్గా సీరియల్ ముందు కూర్చుంటారు. ఇట్టటోళ్ళు ఎవరో పరలోక రాజ్యానికి వెళ్ళరు. జాగ్రత్త. అల్లరితో కూడిన ఆటపాటలు ఇవి దేవుని బిడ్డలు కాదు. అదే టీవీలో ఇలాంటి దేవుని వాక్యం వస్తుంది, అవి బెటరు. అసలు మన ఇంట్లోనే ఒక సీరియల్ నడుస్తుంది, దాని చాలు ముందు పశ్చాత్తాపడాలి. ఇంట్లో ఒకరికొకరికి పడదు, ఒక సీరియల్ నడుస్తుంది. కుటుంబాల్లో కలహాలు, ఇదొక సీరియల్. పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఇదొక సీరియల్. పిల్లల మధ్య ఇంకొక సీరియల్. ఇవన్నీ నడుస్తాయి. వీటికి చాలు ముందు మనకి ఇంకా టీవీలో చూడాల్సిన అవసరంలా. ఇలాంటి వాళ్ళు ఎవ్వరు పరలోక రాజ్యానికి వారసులు కానేరరు. రక్షించబడ్డావు అంటే వీటన్నిటికీ దూరంగా ఉండాలి మనం. దివారాత్రులు ప్రభుని ధ్యానించడం కన్నా గొప్పదే ఉంది. ప్రభుని ఇంతగా ప్రేమించేటప్పుడు, దేవుని ప్రేమిస్తే ఇవన్నిటి వైపు నీ ధ్యాస ఉండదు, నీ ఆలోచన ఉండదు. దేవుణ్ణి ప్రేమించేవారు వీటిని ప్రేమించరు. కనుక ఈ జాబితాలో ఉండేవాళ్ళు ఎవ్వరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. విగ్రహారాధన, అభిచారం. అభిచారం అంటే రకరకాల ఏమనాలి, వింటాలు, జ్యోతిష్కాలు, ఇలాంటివి వింటాలు, వాటిని పాటించటాలు. నీవు దేవుడి మీద విశ్వాసం ఉంచక వాటి మీద విశ్వాసం ఉంచుతున్నావని అర్థం. ఇలాంటి వాటిని దేవుడు ఎక్కడ సహించడు. పాత నిబంధనలో ఇలాంటి వాటి గురించి ద్వితీయోపదేశకాండంలో ఖచ్చితంగా ఉన్నది. కనుక ఇలాంటి వాటిని దేవుడు ఎక్కడా ఒప్పుకోడు. పరలోక రాజ్యానికే మనం వెళ్ళాం. అర్థమైందా? మత్సరములు, క్రోధములు, కక్షలు సంఘాల్లో ఎక్కువైపోతున్నాయి. జాగ్రత్త, విడవబడతావు. ప్రభు ప్రేమను బట్టి ఆత్మ కలిగించు ఐక్యత యందు శ్రద్ధ కలగాలి, కానీ వీటి మీద శ్రద్ధ కలగటం కాదు. శరీరాశలు, లోకాశలు జయించమని ప్రభు చెప్పాడు. లోకం మనలో ఉంటుంది, శరీరాశలు మనలో ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ
మందిరానికి వచ్చిన, పాటలు పాడిన, దేవుని స్తుతించిన, ఆరాధన చేసిన పరలోక రాజ్యానికి వెళ్ళరు. జాగ్రత్త. దేవుడు రాబోతున్నాడని చెప్పబడే ఈ దినాల్లో ఇప్పుడే నీ బ్రతుకును సరిచేసుకో. ఇలాంటి వాళ్ళు ఎవ్వరు పరలోక రాజ్యానికి వెళ్ళనే. ఇదిగో చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ ఆటపాటలు ఉంటే ఆదివారం కూడా మానేస్తున్నారు మందిరాలకి. ఇదెంతో దౌర్భాగ్యం. ఇలాంటి వాళ్ళు ఎవ్వరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఏమంటున్నారు చూడండి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు, ఈ 15 రకాలు ఈ పాపాలు అవిధేయతలు చేయువారు ఏమనుంది, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అర్థమైందా? అందరూ దేవుని రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. ఇలాంటి లక్షణాలు, ఇలాంటి పాపాలు, ఇలాంటి అవిధేయతలు మనలో ఉంటే మనం ఎవ్వరమే దేవుని రాజ్యానికి వెళ్ళం. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. మార్చుకోండి ఇప్పటికైనా సరే. ఒకవేళ నువ్వు టీవీ సీరియల్ చూస్తూ పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్ళాడు అనుకో, సీసా తాగుతూ పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్ళాడు అనుకో, అక్కడ దేవుని ప్రశ్నిస్తావు, ప్రభువా నేను అక్కడ టీవీ సీరియల్ చూసేదాన్ని, నువ్వు ఇక్కడ లేదేంటి, నేను ఇక్కడ ఉన్నాను, అక్కడికి వెళ్ళిపోతాను అంటావు. ప్రభు ఇక్కడ సీసా లేదు, నాకు రోజు సీసా గుర్తుకొస్తుంది, నేను పోతానంటావు. ఇలాంటి వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి. మనం మోసపోతాం కొన్ని విషయాల్లో. ఇంకొకరు కవరింగ్ ఇస్తారు, నా పరిస్థితులను బట్టి నేను ఇలా చేయాల్సి వస్తుందంట. ఏంటి పరిస్థితి? దేవుని వాక్యానికి లోబడి నీ బ్రతుకు మార్చుకోమన్నాడు. ఇక అంతే, ఇంకెంతకన్నా అసలు లేనే లేదు. కనుక ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, ఎలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి. యూదా పత్రిక చూడండి, మొదటి అధ్యాయం, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది యూదా పత్రిక. మనం 13వ లేక 12వ వచనం నుంచి చదువుదాం. చూడండి, యూదా 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు. మనతోనే ఉంటారు, దేవుడు అంటే దేవుడు అంటారు, నటిస్తారు, వేషధారణగా ఉంటారు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు. అంటే సంపాదన ఎక్కువైపోద్ది వీళ్ళకి. దేవుని రాజ్యానికి వచ్చిన తర్వాత దేవుని కోసం మనం జీవించాలి. సంపాదన కాదు ఎక్కువ అవ్వాల్సింది. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను. అంటే ఏంటి? దేవుని ఆత్మ వేళల్లో ఉండదు, పరిశుద్ధత వేళల్లో ఉండదు, ఆత్మ నడిపింపు వేళల్లో ఉండదు. విశ్వాసులుగా కనపడతారు కానీ అంతరంగంలో వీళ్ళు పిశాసులు. నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక. గమనించరా? మంచి గుణాలు లేవు వేళల్లో, ఫలించే అనుభవాలు లేవు, కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి వేళ్లతో పగిలింపబడిన చెట్టుగాను. గమనించరా? చెట్టు ఫలాలు లేని చెట్టుగాను, తన అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను. సముద్రం యొక్క అలలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలీదు, ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను. దేవుని మార్గం వీళ్ళకి తెలీదు, జీవ మార్గం తెలీదు, ఇరుకు మార్గం వీళ్ళు ఒప్పుకోరు, విశాల మార్గమే కోరుకుంటారు.
నీతి మార్గం వీళ్ళకి తెలియదు, భక్తి మార్గం వీళ్ళకి తెలీదు. భక్తి మార్గము తొలగని వాని క్రియలు నాకు అసహ్యము, అవి నాకు అంటనీయను అన్నాడు దావీదు భక్తుడు. వీళ్ళు మార్గాన్ని తప్పినా ఉన్నారు. తర్వాత మాట చూడండి, 13వ వచనం చివర, వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడినది. పరలోక రాజ్యం వీళ్ళకే, పరలోక రాజ్యం కాదండి, గాఢాంధకారం వీళ్ళకుంటది అంతే. అదే పాతాళం, గాఢాంధకారం వీళ్ళకి. చీకటి బ్రతుకులో ఉన్నారు కాబట్టి చీకటే ప్రాప్తిస్తుంది. అర్థమైందా? కనుక ఈ పాపాంధకారములో, సైతానుడి యొక్క అంధకారములో వీళ్ళున్నారు, అదే వీళ్ళకే ప్రాప్తిస్తుంది. ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అర్థమైందా? వీళ్ళంతా భక్తిహీనులు, పైకి భక్తి గల వారి వలె ఉంటారు, శక్తిని ఆశ్రయించరు. పైకి దేవుని బిడ్డల్లా కనపడతారు, అంతరంగంలో వీళ్ళంతా వేషధారులు. దేవుడు ఎక్కడి నుంచి చూస్తాడు? లోపల నుంచి బయటికి చూస్తాడు దేవుడు. ప్రభు అంతరంగాన్ని పరిశీలించే దేవుడు, పైన పరిశీలించడు దేవుడు. అంతరంగంలో నుంచి బాహ్యంగా పరిశీలించే దేవుడు. ఆయనకి కనబడని సృష్టము ఏదియూ లేదు. కనుక ఇలాంటి వాళ్ళెవ్వరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. గలతీ పత్రికలో ఉన్న వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు. కొరింథీ పత్రికలో ఉన్న 10 మంది జాబితా, వీళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు. మన జీవితాల్లో ఎలాంటి జీవితం ఉంటే, అవిధేయత జీవితం ఉంటే, పాప జీవితం ఉంటే, దేవుడు మెచ్చని జీవితం ఉంటే, ఇప్పుడే ఇంకొక మాట మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 7:21 ఏమని రాయబడి ఉంది చూడండి. మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. అరుస్తారు, జీవితంలో అది కనపడదు. బోధ చేస్తారు, నిత్య జీవితంలో అది మచ్చుకి కనపడదు. ఇలాంటి వాళ్ళు వేషధారులు. చాలా మంది ఇలాంటి జాబితాలో ఉంటారు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. అర్థమైందా? మన జీవితాల్లో మార్పు లేని బ్రతికిది, జీవితంలో ఫలింపలేని బ్రతికిది. యేసు ప్రభు 3 సంవత్సరాల నుంచి ఈ చెట్టును చూస్తున్నాను, దీనిలో ఆకులు తప్ప ఫలాలేం లేను అంటే, నువ్వు అక్కడే వచ్చావురా గుడికి, సర్లే ఉండరా బాబు అన్నాడా? ఏమన్నాడు? నరికి అవకడబడేస్తాను దీనికోసం భూమి ఎలా వ్యర్థము కావాలని అని అన్నాడు. కనుక నీ బ్రతుకు మారపోతే దేవుడు సహించడు. మారిన జీవితం దేవుడికి కావాలి. పాపాన్ని జయించిన జీవితం దేవుడు కోరుతున్నాడు. ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఆ నోటితోనే పాపం చేస్తావు, దేవుని రాజ్యానికి వెళ్ళవు, జాగ్రత్త. ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఆ చేతులతోనే పాపం చేస్తావు, దేవుడు చూస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని
పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎవరు ప్రవేశిస్తారు? దేవుని యొక్క చిత్తం. వాక్యం దేవుని యొక్క చిత్తం. కొందరు వాళ్ళ సొంతగా మాట్లాడుతున్నారు. దేవుడు కనపడ్డాడు, కలల్లో దర్శనం ఇచ్చాడని. దేవుడైనా నీలాంటోడా, నాలాంటోడా? ఇవి వాక్యానుసారమైనవి కానే కాదు. వాక్యం సంపూర్ణంగా మన చేతుల్లోకి రాకముందు ఇలాంటివి దేవుడు అనుమతించాడు. వాక్యం వచ్చిన తరువాత సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మనకి బయలుపరచబడింది. ఇప్పుడు ప్రవచనాలు లేవు, అపోస్తలులు లేరు. ఇవి ఆగిపోయినాయి. ఈ పరిచర్యలు, భాషలు కూడా ఆగిపోయినాయి. ఒక కొరింథీ పత్రిక అపోస్తల కార్యాల్లో తప్ప తిమోతికి, తీతుకి ఇలాంటికి రాసిన కాపరి పత్రికల్లో భాషలు ప్రోత్సహించారా? ఎక్కడా లేదు. వాక్యానుసారంగా తండ్రి చిత్త ప్రకారము దేవుని వాక్యం సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించు. నీవు నూతన పరచబడాలి. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. రోమాపత్రికలు ఇదే మాట ఉంది చూడండి. 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి. ప్రభు నీ కోసం సమర్పించుకున్నాడు. ముందు నీ చేతులు, నీ కాళ్ళు, నీ అంతరంగం, నీ సమస్తం ఆయనకు సమర్పించుకోవాలి. టీవీలకి, సైతాని పనులకి సమర్పించుకుంటాం కాదు. ఫేస్బుక్లకి, వాట్సాప్లకి ఇలాంటివి సమర్పించుకుంటాం కాదు. భక్తిహీన కార్యాలకి సమర్పించుకుంటాం కాదు. దేవునికి సమర్పించుకోండి. తర్వాత 2వ వచనం, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం. క్రొత్త నిబంధనలో దేవుని చిత్తం ఉన్నది, పాత నిబంధనలో దేవుని చిత్తం ఉన్నది. మనం పరిశుద్ధులుగా తీర్చబడి దేవుని రాజ్యానికి వెళ్ళటం దేవుని చిత్తం. అది చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. ఇది ఉండాలి. ఏదో కుతంత ఏదో పట్టుకుంటారు, ఇక అదే అనుకుంటారు. ఇది కాదు. దేవుని చిత్తం ఉన్నది. అర్థమైందా? సేవకులైనా సరే, పరిచారకులైనా సరే, పెద్దలైనా సరే, ఎవరైనా సరే దేవుని చిత్తం. ఎన్ని వచనాలు? 4 వచనాలు మనం చూసాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. రెండోది గలతీ పత్రికలో మనం చూసాం. ఎలాంటి వారు? 15 రకాలు అల్లరితో కూడిన ఆటపాటలు, విమతములు, కక్షలు, ఇలాంటి వాళ్ళు సంఘాల్లో కోర్టు కేసులకి వేస్తున్నారు. బహిరంగంగా పోట్లాడుకుంటున్నారు. దేవుని రాజ్యానికి ఎందుకు వెళ్తారు మీరు? నీ నీతిని, నీ భక్తిని నువ్వు కాపాడుకో. యోసేపు వలె, దానియేలు వలె కాపాడుకో. అంతేకాని ఇలాంటివి దేవుడు మెచ్చడు. ఇక చివరగా 4వది లేక 5వది మనం చూద్దాం. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. 5:20 మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. శాస్త్రుల నీతి, వాళ్ళకి వాక్యం అంతా తెలుసు, చెప్పుతారు కానీ చేయరు, అబద్ధికులు. శాస్త్రుల నీతి. పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు? మేము ధర్మశాస్త్రాన్ని తూచాక తప్పగా ఆచరిస్తున్నాం, ఇంకా మాకన్నా ఇంకా గొప్పోళ్ళు ఎవరు
లేరు. లూకాసు వార్తలో ఈ 2 జాబితాలు ఉన్నాయి. లూకాసు వార్త 18 అధ్యాయంలో సుంకరి పరిసయ్యుడు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వెళ్ళారు. సుంకరి ఉపవాస ప్రార్థనలు కూడా చేశాడు, దశంభాగాలు ఇచ్చాడు, అన్నిట్లో జారుని కాదు, అది కాదు, ఇది కాదు అన్నాడు. మరి ఏమన్నాడు? అతనిలో తప్పేమీ ఉండదు, స్వనీతి వీళ్ళది, దేవుణ్ణి మించిన స్వనీతి వేది. అలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళారు. మరి శాస్త్రులు ఎలాంటి వాళ్ళు? చూడండి, ఒక్క వచనం చదువుదాం. లూకాసు వార్త 20వ అధ్యాయం 45వ వచనంలో శాస్త్రులు ఎలాంటి వారో మనం చూస్తున్నాం. 20 అధ్యాయం లూకాసు వార్త 45, 47 లేక చూడండి 45. శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, నిలువుటంగీలు ధరించుకుంటారు, సంత వీధుల్లో వందనాలు, సమాజ మందిరంలో అగ్రపీఠాలు, విందులో అగ్రస్థానాలు కోరుదురు. వీళ్ళకంతా హెచ్చింపు స్వభావం, ఇది సైతాను స్వభావం. తగ్గించుకోరు. అర్థమైందా? హెచ్చింపు స్వభావం ఉందంటే సైతాను స్వభావం. గుర్తుపెట్టుకోండి. భరించు, సహించు, తగ్గించుకో. ఇది ఆశీర్వాదానికి ప్రారంభం. విధవారాండ్ర ఇండ్లను మింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేదురు, వారు మరి విశేషముగా శిక్షను పొందురు. పరలోక రాజ్యానికి వెళ్తారు వీళ్ళు? వెళ్ళరు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము. అధికమంటే ఏంటి? దీనికి మించిన సాత్వికం, దీనికి మించిన క్రీస్తు ప్రభు ప్రేమ మనలో ఉండాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. 1 కొరింథీ పత్రిక 13 అధ్యాయంలో ఉన్న ప్రేమ యొక్క 13 వచనాలు, 13 అధ్యాయం 13 వచనాలు అది నీలో నెరవేరాలి. అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తావు. అంతేగాని బైబిల్ అంతా నీలో ఉండి, ఇంట్లో వాక్యాలు ఉండి బ్రతుకు మారపోతే పరలోక రాజ్యానికి ఎట్ట వెళ్తారు? మార్చుకోండి ఇప్పటికైనా సరే. 5 వచనాలు మనం చూసాం, ఇంకా ఉన్నాయి కొన్ని. ఇలాంటి వాళ్ళు ఎవరు పరలోక రాజ్యంలో ఉండరు. పరలోక రాజ్యానికి వెళ్ళని జాబితాలో నీ పేరుందేమో చూసుకో, నీ బ్రతుకుందేమో చూసుకో, నీ మాటలున్నాయేమో చూసుకో, నీ క్రియలున్నాయేమో చూసుకో. ఇప్పుడైనా ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా నీ బ్రతుకు మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇప్పటికైనా పరలోక రాజ్యం నీ కోసం సిద్ధంగానే ఉన్నది. ఇక తలుపు వేయబడింది అంటే ఇక నీకు అవకాశం లేనే లేదు, ప్రియమైన సోదరుడా, సోదరి. కనుక 5 వచనాలు మనం చూసాం. ఇలాంటి వారిలో మన జాబితాలు ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ ఉంటే ఇప్పటికైనా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు మారటానికి, సరిచేసుకుంటానికి, జయించటానికి, లోబడటానికి, నూతన పరచబడటానికి, ఫలించటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని చిత్తానుసారంగా మారి దేవుని రాజ్యానికి సిద్ధపడాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుతున్నాను. అలాంటి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయన, దేవుని రాజ్యమునకు వారసులు కానేరని లిస్టులో, జాబితాలు, ఆ పట్టికలో ఎవ్వరూ ఉండకుండా మీరిచ్చిన మా ప్రభువా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకునేటట్లు, అవకాశాలు సద్వినియోగం చేసుకునేటట్లు, నాయన వాక్యానికి లోబడేటట్లుగా వారి యొక్క జీవితాలు మార్చి నూతన పరచబడి ఫలింప చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
మనందరం పరలోక రాజ్యానికి చేరుదుము గాక.